తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అబ్బా నేను తెలంగాణలో పుట్టడం నిజంగా నా అదృష్టంరా అని అనుకోవాలంట. అలా అనుకునేలా కష్టపడి పనిచేస్తామని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంటి పెద్ద దుర్మరణం పాలైతే ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది, ఆర్థిక భరోసా లేని పేద మధ్యతరగతి కుటుంబాలు అయితే రోడ్డున పడతాయి, తెలంగాణలో ఏ ఒక్కరికి ఇటువంటి దుస్థితి ఎదురు కాకూడదనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో కొత్త పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది. ఒక్కసారి ఆ పథకాలు ఒకసారి చూద్దాం. రేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం, అంటే వైట్ రేషన్ ఉన్న వాళ్ళకి. అలాగే రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల బీమా. కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా పరిహారం. పాఠశాల అంటే ఏ కారణంతో అంటే లైక్ టర్మ్ పాలసీ లాగా, ఏ కారణం ఎనీ కాజ్ ఆఫ్ డెత్ ఒక టర్మ్ పాలసీ లాంటి క్రియేట్ చేయడం. పాఠశాల విద్యార్థులకు అల్పాహారంగా పాలు, రాగి జావా. ఏది ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉంది, అల్పాహారం కూడా అంటే టిఫిన్స్, దాన్ని కూడా పాలు, రాగి జావా ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం. పట్టాలపైకి ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం. ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకం అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్. అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి కార్డు అది చూపిస్తే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు ఈహెచ్ఎస్ అని ఉంది, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అని. అది చాలా అన్ని హాస్పిటల్స్కి లేదు, కొంత ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ నగదు రహిత అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలనే ఒక పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుందట. దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులకు ప్రమాద బీమా స్కీమ్, యాక్సిడెంటల్ స్కీమ్ కూడా ఇవ్వబోతున్నారట. ఇకపోతే ఉద్యోగి ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి 1.2 కోట్లు. అలాగే చేయూత పథకం కింద మరో 2 లక్షల పింఛన్లకే ఓకే. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్తో యువతకు ఉపాధి. ఏటీసీ విద్యార్థులకు నెలకు 2,000 ఉపకార వేతనం. ఈ ఏడాది ఎక్సైజ్ నుంచి అదనంగా 4,000 కోట్లు పిండే ప్లాను.